మేషరాశి వారు కాళభైరవ జయంతి సందర్భంగా, దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా వీరు ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి అర్ధాష్టమ గురువు, అష్టమ రవికుజ సంచార స్థితి, వ్యయంలో శని యొక్క ప్రభావము, ఎలనాటి శని యొక్క తీవ్రతను తగ్గించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ యొక్క మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఆలోచన, ప్రమాదాలు, ఇబ్బందులు, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అంతా నాకు తెలుసు అనేటువంటి అహంకార స్వరూపంలో తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగా 4వ తారీఖున, 8వ తారీఖున పూర్ణిమ తిథి యందున నదిలోకి దూకడాలు, దూరావాయు జల ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. అలాగా ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమంలో ఉండడం, వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా వ్యయంలో శని భగవానుడు ఏలనాడు శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు మితిమీరినటువంటి కోపము, ఆవేశము,